చాలా కష్టపడి ఈ ఎండలో ఇక్కడికి వచ్చేసారు. దీంతో పాటు డిపార్ట్మెంట్ మిత్రులు, డిపార్ట్మెంట్ ఇప్పుడు మా అల్లుడు నిఖిల్ నిన్న మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. హ్యాపీగా సినిమా చూసారా? చూసారా? కార్తికేయ చూసారా? మనం చేసే సినిమాలు ఎలాంటివి? అది సినిమా మాత్రమే, కానీ ఇది నిజం. ఒకవేళ మన భవిష్యత్తు బాగుండాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, రాబోయే మన భవిష్యత్తు బాగుండాలన్నా నాది ఒకటే మనవి. మా మామయ్య గారు కొండయ్య గారు చాలా మంచి వ్యక్తి. నేను ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను. నేను రావడానికి కారణం, నేను ఇక్కడ ఒకరోజు వెళ్ళిపోవట్లేదు. వచ్చే 15-20 రోజులు ఇక్కడ ఉంటాను. కలిసిన తర్వాత కూడా మా కుటుంబం మొత్తం మీ దగ్గర ఉంటుంది, మీకు సేవ చేసుకుంటూ ఉంటుంది. ఒకవేళ మాట తప్పితే మీకు తెలిసిన ఎక్కడ ఉంటానో కాళ్ళ పట్టుకొని అడగండి, ఓకేనా? ఇంత ఎండలో కూడా ఇంతమంది రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. ముందుగా మా లేడీస్ అందరూ, లేడీస్ అక్కలు, అమ్మమ్మలు, చెల్లెళ్ళు అందరూ, ఫ్రెండ్స్, మీరందరూ అప్పటి నుంచి ఒక హార్ట్ సింబల్ అడిగారు. హార్ట్ సింబల్ పడరా ఒకసారి. ఇది నా యూత్ కోసం ఈరోజు చూస్తున్నాం. జనసేన పార్టీ, జనసేన యూత్ కూడా నాకెంతో ఇష్టం. మా పవన్ కళ్యాణ్ గారు మనతో ఉన్నారు. ఇంకా భయం ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు ఒకసారి వాళ్ళని కలిసే అవకాశం దొరికింది. ఒక 4 రోజుల కింద మావయ్య గారిని తీసుకెళ్ళడం జరిగింది. లోకేష్ గారు మీ అందరికీ ఒకటే హామీ ఇమ్మన్నారు. ఆయన వచ్చి మాట్లాడతారు, చంద్రబాబు గారు వచ్చి మాట్లాడతారు. అంతకుముందు నా నుంచి ఒక చిన్న, మావయ్య గారి నుంచి ఒక చిన్న సందేశం పంపించమన్నారు. ఇక్కడున్న చీరాల మళ్ళీ చిరునవ్వుల వాడవ్వాలంటే మొదటి 10 రోజుల్లో ఒక 100 కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్ రాబోతున్నాయి. చీరాల్లో ఆయన చెప్పింది, ఆయన సందేశం పంపించారు. చేనేత కార్మికులకి సందేశం పంపించారు. వాళ్ళ కోసం ఫ్యాక్టరీలు, వాళ్ళ కోసం పథకాలు, వాళ్ళ కోసం ఎన్నో ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నారు. సో ఆ వర్గం, ఈ వర్గం, ఈ కుటుంబం, ఆ కుటుంబం, ఈ మొత్తం ఆ మొత్తం కాకుండా అందరం కలిసి గెలుపుతారా? మంచి వాళ్ళు రావాలి అంటారు. మంచి వాళ్ళు వచ్చినప్పుడు రాజకీయ